3 సార్లు ఏ శత్రువు కూడా పొడవలేదు. ఎందుకంటే ఎంత క్రూరమైనటువంటి మైండ్ సెట్ అక్కడ తయారైందనేది మనం గమనించుకోవాలి. ఈరోజు చాలా చోట్ల చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇలాంటి విషయాలను ఎక్కువగా మనం ప్రాచుర్యంలోకి తేవట్లేదు, వారిని అదుపులోకి ఉంచడం లేదు. ఈరోజు స్టూడెంట్ని చూసినా కూడా ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ బట్టలు వేసేటటువంటి స్టైల్ కానీ చాలా డేంజరస్గా తయారైపోయింది. ఇటీవల ఈ సంఘటన కంటే ముందు ఒక సంఘటన కూడా జరిగింది. క్లాస్లోని హెయిర్ స్టైల్ బాగాలేదని చెప్పేసినటువంటి మందలించినటువంటి ప్రొఫెసర్ని చాలా నీచంగా తిట్టడం, కొట్టడం కూడా జరిగింది. అప్పుడే ఆపేసి ఉంటే కనుక ఈరోజు ఇలాంటి సంఘటన జరగకపోయేది. తప్పకుండా ఇలాంటి చర్యలు జరగకూడదు అని అంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా వారికి స్పెషల్గా క్లాసులు కానీ లేకపోతే ఇంకేదైనా వారికి ఉపయోగపడేట్టుగా ఈరోజు మన రామాయణం, మహాభారతము, భగవద్గీతలో చాలా రకాలుగా ఉన్నాయి. ఎంతటి నీచుడినైనా మార్చగల శక్తి మన వేదాలకు, మన పురాణాలకు ఉంది. కాబట్టి ఆ వైపుగా విద్యార్థుల్ని తయారు చేసే విధంగా మనం కూడా చర్య తీసుకుందాం. ఇటు ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. కేజీ నుంచి పీజీ వరకు ఒక సబ్జెక్టుగా వీటిని తీసుకొచ్చి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులని ఈరోజు ఉన్నాయి, కానీ అవి కేవలం ఎలా ఉండాలో చూపిస్తున్నాయి. లోపలికి అంటే ఇంకా ఎక్కువగా లోతుగా పరీక్షించి ఆ విద్యార్థిని ఏ విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయాలనేది మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే రామాయణంలో రాముడిని దశరథ మహారాజు పిలుస్తారు. రేపు నీకు పట్టాభిషేకం చేస్తున్నాను అనగానే రాముడు ఎక్కడ కూడా ఉప్పొంగిపోలేదు. రేపటి నుంచి నేను రాజు అవుతాను, ఈ రాజ్యాన్ని నేనే వెళ్తానని ఎక్కడ అనుకోలేదు. సరే అని చెప్పేసి తల వంచుకుని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ దశరథుడు పిలిచి లేదు నీకు పట్టాభిషేకం ఇప్పుడు కాదు, నువ్వు 14 సంవత్సరాలు వనవాసం చేయాలనగానే సేమ్ ఫీలింగ్ నిన్న ఏ విధంగా ఉన్నానో ఈ రోజు కూడా ఆ విధంగానే ఉండి తండ్రి మాటను గౌరవించి వెళ్ళాడు. కానీ ఈ రోజు తండ్రి మాటకు ఎవరైనా గౌరవిస్తున్నారా? తల్లిదండ్రులనే హత్య చేసినటువంటి కుమారులు తయారవుతున్నటువంటి ఈ సమాజానికి ఇలాంటి క్లాసులు చాలా అవసరం. తప్పకుండా ఇలాంటి ఇంకా సంఘటనలు ముందుకు తీసుకెళ్లకూడదు. ఎవరైనా అలాంటి అలవాట్లు పడుతున్నారంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా వారికి అన్నలానో తమ్ముళ్ళానో మనం కూడా వారికి సహాయం చేద్దాం. వారిని మార్చే విధంగా మనం కూడా చొరవ తీసుకుందాం. ఇంకొకటి, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నా కొడుకు జాబ్ రావాలి, అది రావాలి, ఇది రావాలి కాదు, ఫస్ట్ వాడిని మనిషిగా తీర్చిదిద్దండి. ఆ తర్వాత ఏదైనా సాధిస్తాడు. కానీ మనం సర్లే ఫోన్లో ఏదంటే అది కొనివ్వడం, వాడు కోరింది కొనివ్వడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అదేవిధంగా విద్యార్థులు కూడా సెల్ ఫోన్ కొనివ్వలేదని చెప్పేసి నిన్న ఐఫోన్ కొనివ్వలేదని ఒక నెపంతో ఒక లోయలో నుంచి దూకినటువంటి ఘటన మనందరూ చూసే ఉంటాం. ఒక్కడు పోలేదు, వాళ్ళ తండ్రిని ఇద్దరిని కూడా ఆ లోయలకి లాక్కెళ్ళిపోయినట్టుగా అయిపోయింది. తప్పకుండా ఇలాంటి చర్యలు జరగకూడదంటే ఆ విద్యార్థికి సరైన అంశాలని మనం నేర్పించాలి. దాంట్లో మనందరం కూడా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుందాం. ఇలాంటి ఇంకా చర్యలు జరగకుండా చూద్దాం. థ్యాంక్ యూ.